గాంధీభవన్లో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజపూజ్యం 16 ఉంటే ప్రతిపక్షాలతో అవమానం 2 ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజాధనం ప్రజలకే ఉపయోగిస్తామన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనకు 100 మార్కులు పడ్డాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందన్నారు జగ్గారెడ్డి. ఈ 3 నెలల పరిపాలన ఎట్లా ఉందని మీరు అడిగిన ప్రశ్న ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు అడగండి. మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు, చాలా సంతోషంగా ఉన్నాము, దావతులకు పోయినా, గుడ్ల కాడికి పోయినా, చుట్టాల ఇళ్ళకు పోయినా, తల్లిగారింటికి పోయినా, జాతరలకు పోయినా వాళ్ళు ఎంత హ్యాపీగా అంటే దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు ఆర్థికంగా భారం లేకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు, 200 యూనిట్ల మాఫీ స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి కదా. ఇది అందరికీ హ్యాపీ కదా. గ్యాస్ 500 రూపాయలు, ఇవన్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినాయి. షార్ట్ టైం కదా. ఇంకా ఎన్నికల కోడ్ వచ్చింది కానీ కొన్ని ఆగినాయి. జూన్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్, డిప్యూటీ సీఎం క్యాబినెట్ అందరూ కూర్చొని మళ్ళీ మేము కూడా స్టెప్ బై స్టెప్ అని కూడా ఆ బ్యాలెన్స్ చెప్పినట్టు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పినట్టు కూడా అమలు చేసుకుంటూ పోవడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆనాడు అంబేద్కర్ లేదా ప్రధానమంత్రి నెహ్రూ గారికే వీళ్ళు కథలు చెప్తుంటే కిషన్ రెడ్డి గారు ఉన్నావు. ఇది ఆయన మాటలకు అవగాహన లేని మంత్రిగా మనం భావించవచ్చు. పిసిసి ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్టీలు ఈక్వేషన్ కూడా ఉంది. ఎస్సీలు ఆ ఈక్వేషన్, బీసీ ఎస్సీల ఈక్వేషన్ ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తుంటా. బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్ లో రెడీగా ఉంటా. ఇప్పుడు మా బీసీ ఎస్సీ బస్సులో ఉంటే అవి వస్తే అది అయిపోతాయి. రెడ్డి బస్సులో అలాంటి నా బోర్డు